బ్రదర్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? ఆంజనేయులు నా పేరు. ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటిదాకా లగచర్ల మీద పడ్డాడు. అప్పుడు చూసినాం ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అవి నేను తీసుకుంటున్నా అని చెప్పి మాట్లాడింది. మరి మీరు కూడా ఇప్పుడు పక్కనే ఆనుకొని ఉన్నారు ఒక 2-3 కిలోమీటర్ల వ్యవధిలో. మరి మీ భూములలో తొండలు గుడ్లు పెట్టే భూములా మీ ఏంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? రమ్మనండి చూపిద్దాం. రేవంత్ రెడ్డి గారిని అక్కడ తొండలు తిరుగుతాయా, ఉడతలు తిరుగుతాయా, లేకపోతే పావురాలు తిరుగుతాయా, లేకపోతే మనుషులు రైతులు ఏమైనా పచ్చని పంటలు వేసుకొని దేశాన్ని బాగు చేసే విధంగా, దేశానికి ధాన్యాన్ని అందించే విధంగా మేము పంటలు పండిస్తున్నామా, లేకపోతే పక్షుల కోసం ఏదైనా పంటలు పండిస్తున్నామా? పక్షులు ఎట్లాగో తింటాయి, వాటికి మేము ఏది పంట పండిస్తేనే ధర్మకార్యం. పక్షులు తింటాయి, ఉడతలు తింటాయి, అన్నీ తింటాయి. కానీ మేము అలాగే వాటితో పాటు మనుషులకు కూడా అన్నం పెడుతున్నాం. అన్నదాత సుఖీభవ అన్నారు, దాన్ని గౌరవించండి. తొండలు అవి అని రైతులకు ఉన్నటువంటి ఆ స్వభావాన్ని తగ్గించి మీరు అనవసరంగా వారిని మనోవేదనకు గురి చేసే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఈ మాట అంటే వాళ్ళు తగ్గుతారు, ఏముందిలే అట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఇచ్చేస్తారని ఏదన్నా ఇంటెన్షన్ ఉండొచ్చు. అది మంచిది కాదు. నాలాంటి వాడు అట్లాంటి మాటలను అసలు నమ్మడు. అది మీరు వస్తే అనుకుంటున్నారు అసలు ఎందుకు మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూ వివాదాలు ఏదైతే భూసేకరణకు సంబంధించి రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎంత వద్దన్నా కూడా ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి పదే పదే ప్రభుత్వం ఎందుకు ఫోర్స్ చేస్తా ఉన్నది? ఈ విషయం సంపాదించుకోవాలి కదా సార్. సంపాదించుకోవాలి అంటే ఈ విధంగా ల్యాండ్ యాక్వైజేషన్ చేసి డెవలప్మెంట్ అని చెప్పేసి బయట నుంచి వచ్చినటువంటి కంపెనీలకి మీరు ఒప్పందాలు ఏర్పాటు చేసుకొని లైఫ్ లాంగ్ వారికి అమౌంట్ వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని రైతుల భూములు రైతులకు ఎంతో అంత కొంత ఇచ్చేసి వారు పెద్ద మొత్తంలో అమ్ముకునే ప్రయత్నాల్లోనే భాగమే ఇదంతా. డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ కడతామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అవన్నిటికీ స్కోప్ లేదా అసలు? డెవలప్మెంట్ చేస్తే ఆల్రెడీ 1200 ఎకరాలు మీరు తీసుకున్నారు, దాన్ని చేయండి డెవలప్మెంట్. అది చేసి చూపించండి. అది మంచిగా అనిపిస్తే మాకు విల్లింగ్ అనిపిస్తే మేమే వచ్చి మీకు భూములు అప్పచెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో ల్యాండ్ తీసుకొని అక్కడ జీవనోపాధి సాగిస్తాం. ఫస్ట్ మీరు తీసుకున్నటువంటి దానిపైన మీరు డెవలప్మెంట్ చేయండి. అది చేయకుండా మాకు అంతా కావాలి అంటే మాత్రం ఒప్పుకునేది లేదు, దీన్ని నమ్మశక్యంగా లేదు, మేము నమ్మం కూడా. ఇంకోటి కూడా ఇప్పుడు అల్లకు వచ్చిన తర్వాత భూములకు సంబంధించి మీకు తెలిసిందని అన్నారు, దాదాపుగా 5 గ్రామాలకు సంబంధించినటువంటి భూములు తీసుకుంటున్నారని. ఎవరు వచ్చారు? అధికారులు ఎవరన్నా వచ్చారా? ప్రభుత్వం నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ కావచ్చు, మీతో మాట్లాడడానికి కావచ్చు, మీకు నోటీసులు ఫిజికల్గా మీకు అందజేయడానికి కావచ్చు, ఎవరన్నా అసలు ప్రభుత్వం నుంచి వచ్చిందా ఏమన్నా? ఎవ్వరూ రాలేదండి. ప్రభుత్వం నుంచి వచ్చి దీన్ని ఏమంటారంటే సోషల్ అవేర్నెస్ అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ అనేది పెట్టాలి. గ్రామంలో వచ్చి ప్రజలకు తెలియజేయాలి, మేము ఇట్లా మీ ల్యాండ్ తీసుకుంటున్నాం, ల్యాండ్ అక్వైజేషన్ చేస్తున్నామండి, పలానా చట్టం కింద మేము తీసుకుంటున్నాం, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే మీకు చెప్పవచ్చు అని చెప్పేసి వాళ్ళ అవేర్నెస్ అనేది చెప్పాలి. అట్లాంటిది కూడా ఎక్కడ జరగలేదు, మాకు తెలియదు కూడా. పర్సనల్ నోటీస్ అనేది కూడా ఏది రాలేదు. జస్ట్ నోటిఫికేషను విలేజ్ సెక్రటరీ గారితో పంపించారు అంతే, ఏ అధికారి కూడా రాలేదు. విలేజ్ సెక్రటరీ అంటే కామనే కదండి, ఎప్పుడు విలేజ్లోనే ఉంటారు. వారికి ఇస్తే వారు ఏంటి రెస్పాన్సిబిలిటీ గారు కదా వాళ్ళు. సార్ వాళ్ళు అధికారులు ఇచ్చారు, నేను మీకు ఇస్తున్నాను అంటే మనం వదిలేయాల్సిందేనా భూములు? అంతే, ఎట్లా వదిలేస్తామండి. అందుకే ఈరోజు ఫైటింగ్. మీరు ఈ విధంగా ప్రవర్తన చేసి మీకు తెలుసు, గవర్నమెంట్ ఖచ్చితంగా తెలుసు, మేము ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వట్లేదు, రైతుల దగ్గర మేము న్యాయంగా తీసుకోవట్లేదు. కాబట్టి ఈ విధంగా మేము ఎవరినో ఒకళ్ళు సెక్రటరీతోనో ఒక చిన్న అధికారితో ఇచ్చి పంపిస్తే అయిపోతుంది అని అనుకొని వాళ్ళు సైలెంట్గా అక్కడ కూర్చున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రైతులు అంటే ఓన్లీ పంట పండించుడే కాదు, చట్టాలను నిలబెట్టిందే రైతు, చట్టాలు సృష్టించింది రైతు, దేశాన్ని నిలబెట్టింది రైతు. ఒకానొక నాడు దేశానికి ఆపద వచ్చి కరువు కాటకాలకు దారితీస్తే ఆ రోజు ఇతర దేశాలు ఏ రోజు కూడా మనకు ఆ రోజు సాయం చేయకపోతే రైతు ధాన్యాలు పండించి సైనికులకు ఆహారం పంపించి మన దేశాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూసుకోవాలి సార్, ఒకసారి చరిత్రను చదవాలి. అది ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు? మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? మీకేమన్నా భరోసా ఇస్తున్నాడా? మీరు ఆయనను కలిసే ప్రయత్నం చేసినరా? రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది సార్? రామ్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేసినాము, కానీ ఆయన బిజీ ఉన్నాడట. మొన్న ఒకసారి వెళ్తే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి పని ఉందని చెప్పినాడు. కొంచెం తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు సార్ రామ్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఉంటే పిలిపించి మీకు ఇది కంపెన్సేషన్ ఈ విధంగా ఉంటుంది,
మీరు దీనికి ఒప్పుకోండి, లేకపోతే మీరు ఒప్పుకోకపోతే అబ్జెక్షన్ రాసి ఇవ్వండి, నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా, నేను మాట్లాడతా అని చెప్పేసి ఏదన్నా కూర్చోబెట్టి మాట్లాడాలి సార్. అంతేగాని మీరు తప్పించుకొని పోతే ఈ రైతులు ఏమైపోలే. వీళ్ళకు డౌట్లు ఏంటంటే అసలు పోతుందా, ఉంటుందా, వస్తుందా, పోలీసు వాళ్ళు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏమన్నా కొడతారా, ఏదైనా ధర్నా చేస్తే పట్టుకపోతారా, మాకున్న హక్కులు ఏమన్నా అరించేస్తారని భయోందాలనతోటి ఎక్కువ నడుస్తుందా? అంతే. పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. ఎవరైనా మాట్లాడితే వాని మీద కేసులు బనాయించే రాజ్యం నడుస్తూ ఉంది. ఎక్కడికక్కడ అణచివేతకు గురవుతున్నది తెలంగాణలో ప్రతి ఒక్క రైతు మేల్కోవాలి, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే ఈ రాజ్యం అనేది కరెక్ట్ దారిలో నడుస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అందరూ కూడా మాట్లాడాల్సింది. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, కంచెలు బద్దలు కొట్టినా కంచెలు లేని పాలన తెచ్చిన అని చెప్పి సవాళ్ళు విసురుతా ఉన్నాడు రేవంత్. అనుకున్నాం సార్, ఆ రోజు కంచెలు బద్దలు కొట్టినా ఒకటే రోజు, అరే కంచె తీసిండే కదా అని కంచెలు బద్దలు కొట్టినాం అనుకున్నాం. కానీ తర్వాత తెలుస్తుంది రైతుల యొక్క మనోభావాలు బద్దలు కొడుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మనోభావాలు బద్దలు కొడుతున్నాడు, ఇండ్లు కూల్చేయడం లాంటివి కానీ అనేకమైనటువంటి ఏది మన యొక్క మానవ హక్కులను దెబ్బతీసే విధంగా పనులు నడుస్తూ ఉన్నాయి. అది మానవ హక్కులను దెబ్బతీసే దాంట్లో వండర్ఫుల్గా సక్సెస్ అయినాడు సీఎం రేవంత్ రెడ్డి గారు.